వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే 2019లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు గారు, హుజరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గారు, అలాగే తర్వాత మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కేవలం 10,000 ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత కూడా 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 3 జరిగితే 2 భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మరి ఇదే గెలుపు అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సాధ్యం అవుతుందా అంటే, ఇప్పుడు దాదాపుగా క్యాండిడేట్లను ఆల్రెడీ నవీన్ యాదవ్ ని ప్రకటించారు. సో నవీన్ యాదవ్ కి ఎంఏఎం పార్టీ మద్దతు, కాంగ్రెస్ పార్టీ మద్దతు కన్నా ఎంఏఎం వాళ్ళు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తారు. 2014లో ఎంఐఎం పార్టీ నుంచే నవీన్ యాదవ్ బరిలో దిగి దాదాపుగా 40,000 ఓట్లు సాధించడం అనేది జరిగింది ఆ టైంలో. ఇప్పుడు 2014లో. సో 2018లో ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు కూడా దాదాపుగా 19,000 అంటే 20,000 ఓట్ల వరకు సాధించడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటవ్వడంతో భారతీయ జనతా పార్టీ పవర్ఫుల్ లేడీ ఆల్రెడీ మొన్న హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవిలత పేరు బలంగా వినిపించడం అనేది జరుగుతుంది. సో మాధవిలత ఉంటే కొంతవరకు హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వన్ సైడ్ అంటే ఎంఐఎం వర్సెస్ భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ చికోటి ప్రవీణ్ పేరు కూడా కొంతమంది ప్రస్తావించడం అనేది జరిగింది. సో మాధవిలత పేరు దాదాపుగా ఆల్రెడీ ఢిల్లీలో తనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నట్లు కూడా సమాచారం. సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో లంకాల దీపక్ రెడ్డి, సెకండ్ వన్ వచ్చేసి ఆకుల విజయ, మూడో పేరు కీర్తి రెడ్డి, 4 పద్మ వీరపనేని. సో ఈ 4 పేర్లు వినిపిస్తున్నటువంటి క్రమంలో 5వ పేరు మాధవిలత తెరపైకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నవీన్ యాదవ్ ని ఎంఏఎం క్యాండిడేట్ గా అనుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి స్ట్రాంగ్ లీడర్ నిలబడితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అంత ఇంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటున్నట్టు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచనలు చేస్తుంది. మరి ఇదే కనుక కరెక్ట్ అయితే ఇక్కడ బరిలోకి దిగేది చికోటి ప్రవీణార్, మాధవిలత ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.